రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. ఓంకారాధీశ్వరీ అతులితానందప్రదాయిని శ్రీచక్రపీఠేశ్వరీ బ్రహ్మ విష్ణీశ్వరజననీ అనంతస్వరూపిణి దేవీ అద్వైతామృతమూర్తే శ్రీవేజండ్లపురవాసిని శ్రీకాళీ నమోస్తుతే. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఒక పద్యంలో కాళీమాతను స్వచ్ఛమైనటువంటి నిర్మలమైన భక్తితో గనక స్తుతించినట్లయితే ఆ విశ్వజనని భక్తుల యొక్క విధివ్రాతను మార్చగలదని, అంతేకాకుండా తన భక్తుల పట్ల వాత్సల్య భావాన్ని ప్రకటిస్తూ కరుణా దృష్టితో చూస్తూ ఉంటుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. కాళీమాతను చేరి ఘనస్తుతి చేయంగా విధిని మార్చగలదు విశ్వజనని, మంచి భక్తులకెల్ల మాన్యతల్ కలిగించి జన్మధన్యత జేయు జ్వలితమూర్తి, ఆరోగ్య భాగ్యము లక్షయమ్ముగనిచ్చి ఓతమగుచు కాళి ఉద్ధరించు, వాత్సల్య సంపదల్ వర్ధిల్లజేయుచు కారుణ్యమును జూపు కాలమూర్తి, కాంక్షలనన్నిటిన్ ఖచ్చితముగా తీర్చు వేజండ్లపురశక్తి వేదమూర్తి, అధిక జన్మలందు ఆచరించు తపము కరుణతోడ కాళి కనికరించు, కాళి సేవనమ్ము కలకాల పుణ్యము తృష్ణదీర్చు కాళీ కృష్ణవాక్కు. ఈ పద్యంలో శ్రీ గురుదేవులు శ్రీ కాళీమాత యొక్క గొప్పతనాన్ని, ఘనతను ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. ఎవరైనా ఎలాంటి పరిస్థితులలోనైనా శ్రీ కాళీమాతను శరణు వేడి వేజండలో వేంచేసి ఉన్న ఆ తల్లి దరిచేరితే ఆ క్షణం నుంచే వారి కష్టాలు, బాధలు తీరిపోతాయి. శ్రీ కాళీమాతను ఆశ్రయించాలి అనే ఆలోచన వారి మదిలో ప్రవేశించగానే ఆ తల్లి దృష్టి వారిపై పడుతుంది. ఆ తల్లి దృష్టి సోకిన మరుక్షణమే వారి దేహంలోని దుష్టపీడలు నిలువలేక ఆ తల్లి వీక్షణాలలోని శక్తికి తట్టుకోలేక పారిపోతాయి. అప్పటి వరకు గజిబిజిగా ఉన్న వారి జీవితాలు సక్రమమైన పద్ధతిలో రూపుదిద్దుకుంటాయి. ఎంత మంచిగా ఏమి చేసినా కలిసిరాని పరిస్థితి మారి ఆ తల్లి నామస్మరణ చేస్తే అన్నీ కలిసి వస్తాయి. నాలుకపై నిరంతరం ఆ తల్లి నామం వల్లెవేస్తుంటే చాలు, మిగతా విషయాలన్నీ మనల్ని కూర్చోబెట్టి ఆ తల్లే చూసుకుంటుంది. ఇవన్నీ అనుభవంలో జరిగినవి, జరుగుతున్నవి. వీటికి సాక్ష్యాలు అక్కరలేదు. శ్రీ కాళీమాత భక్తుల మనస్సులే సాక్షి. మంచి భక్తులకు ఆ తల్లి మాన్యతను, ధన్యతను కలిగిస్తుంది. ఆ తల్లి పాదసేవతో మన జీవితాలు
ధన్యమవుతాయి అనే సంతృప్తి కూడా కలుగుతుంది. అలాగే మంచి ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అక్షయంగా ఇచ్చి భక్తులకు ఆధారంగా ఉంటూ వారిని ఉద్ధరిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యం సంపూర్ణంగా లేనివారు తమ కోటానుకోట్ల ఆస్తులను చూసుకుంటూ తమ అనారోగ్యం వలన ఒక్క ముద్ద కూడా తినలేని పరిస్థితికి ప్రతిరోజు, ప్రతి క్షణం బాధపడుతూ ఉంటారు తప్ప ఏమీ చేయలేరు. భోగభాగ్యాలను అనుభవించలేరు, ఆనందించలేరు. శ్రీ కాళీమాత దరి చేరిన వారికి ఈ బాధలు ఎన్నటికీ కలుగవు. ఆ తల్లి వాత్సల్యంతో వర్ధిల్ల చేస్తూ కరుణను చూపిస్తుంది. తల్లి బిడ్డలకు పసితనంలోనే వాత్సల్యాన్ని కురిపిస్తుంది. ప్రేమతో లాలనగా సాకుతుంది. బిడ్డలు ఎదిగిన తరువాత తల్లి ఒడి నుంచి వెలుపలికి వస్తే అవన్నీ కనిపించవు. తల్లి వాత్సల్యాన్ని బిడ్డపై కురిపించేది బాల్యంలోనే. కానీ బాల్యస్థితి అనుభూతులను పొందలేదు. శ్రీ కాళీమాత భక్తులపై కురిపించే కరుణ, వాత్సల్యం జీవితం చివరి క్షణం వరకు నిలిచే ఉంటుంది. ఆ అనుభూతి అమృతమయమైనది. అమృతం తాగినా అంతటి అనుభూతిని పొందకపోవచ్చు. అమృతాన్ని మించి ఏదైనా ఉంటే అదే శ్రీ కాళీమాత కురిపించే కరుణామృతం, వాత్సల్య అనుభూతి. ఏనాటి నుంచో మదిలో మిగిలిపోయిన కోరికలను మనకు గుర్తులేకపోయినా గుర్తు చేస్తూ తీర్చివేస్తుంది. వేదమూర్తిగా వేజండ్లలో కొలువు తీరిన శ్రీ కాళీమాత ఎన్నో జన్మల తపస్సుతో సాధించే ఫలితాన్ని ఇక్కడ దర్శనంతోనే కలిగిస్తుంది, కనికరిస్తుంది. శ్రీ కాళీమాత సేవ లభించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం కావాలి. కాలస్వరూపిణిగా శ్రీ కాళీమాత తన భక్తుల కోసం ఏదైనా చేస్తుంది, ఏమైనా ఇస్తుంది. వేజండ్లలో మంత్రానుష్ఠాన సంపూర్ణ శక్తితో వెలుగొందుతున్న శ్రీ కాళీమాత దర్శనం తక్షణమే సత్ఫలితాన్ని ఇస్తుంది, కాలాన్ని తానే శాసిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో గ్రంథ పఠనం వలన విజ్ఞానం వికసిస్తుందని, గ్రంథ పఠనం చేసిన వారికి ఈ భూమి మీద విశేషమైన గౌరవం కలుగుతుందని, అమ్మ కాళీ స్మరణను నిత్యం చేస్తూ ఉంటే వారికి యుక్తిని అమ్మవారు ప్రసాదిస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా రచించారు. ధరణి జనులకు గల్గు ధర్మ సందేహముల్ తీర్చునట్టి ఘనులే తిరుగురువులు, గ్రంథ పఠనమునన్ కలుగని జ్ఞానముల్ గురుమేధయందుండు గొప్పగాను, ఓహలకందని ఉరుతరవాక్కులన్ వెదజల్లుచుందురు వేదగురులు, వసుధపైనున్నట్టి వరణీయ గుణులకు నింగి నివాసము నిచ్చుదేవి, అమ్మ కాళి స్మరణము అనునిత్యమునరింప సాధకులకు
భక్తి సాగివచ్చు. వాక్పతులను జేయు వరకాళి గురువులన్ కాళీ కృష్ణవాక్కు కనక సమము. ఈ లోకంలోని జనులకు ప్రతినిత్యం ఎన్నెన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటిలో లోకం పోకడను గురించిన సందేహాలు, శాస్త్రాలను గురించి, పురాణాలను గురించి, వాటిలోని ధర్మ సూక్ష్మాలను గురించి, ఇలా అనేక విధాలైన సందేహాలు వస్తూ ఉంటాయి. అలాంటి ధర్మ సందేహాలను వివరించి, విడమరచి, వివరణాత్మకంగా చెప్పగలిగి వారి సందేహ నివృత్తి చేయగలిగిన వారే నిజమైన గొప్ప మహోన్నతమైన సద్గురువులు. వారు దైవాంశ సంభూతులై ఉండి ఎలాంటి సందేహాన్నైనా తీర్చగలిగే సమర్థతను కలిగి ఉంటారు. లోకంలో ఇప్పటి వరకు ఎన్నెన్నో పురాతన, అతి పురాతన గ్రంథాలు తాళపత్రాలపై లిఖించబడి నిక్షిప్తం చేయబడిన అత్యంత విలువైన, అరుదైన విషయాలు ఉండి ఉండవచ్చు. వాటిని అన్నింటినీ చదివి ఆకళింపు చేసుకోగలిగే ప్రజ్ఞానులు కొందరైనా ఉండే అవకాశం ఉన్నది. సముద్రములోని నీరు ఎన్ని బిందెలతో తెచ్చి ఒడ్డున పెట్టినా ఇంకా సముద్రంలో నీరు మిగిలి ఉన్నట్లుగానే లోకంలో లభించే గ్రంథాలు అన్నింటిలోని సారం గ్రహించగలిగిన, ఇంకా గ్రంథాలలో లేని సారాంశం ఎంతో ఉండి ఉంటుంది. అది లభ్యం కానిది, ఎలా పొందాలో కూడా తెలియనిది. అలాంటి గ్రంథాలను పఠించటం వలన లభించని విజ్ఞానం సద్గురువులైన వారి మేధలో ఘనంగా నిక్షిప్తమై ఉంటుంది. రెప్పపాటు కాలంలో అలాంటి సుజ్ఞానాన్ని ఆసువుగా ప్రవచింపచేయగల ధారణాశక్తిని కలిగిన సద్గురువులు ఎందరో ఉంటారు. ఒక్కొక్క పర్యాయం ఎవరి ఊహలకు అందని విధంగా అద్భుతమైన ఆశ్చర్యాన్ని కలిగించే వాక్కులను గంభీరంగా, అందరికీ తెలిసే విధంగా, అర్థమయ్యే రీతిలో అందిస్తూ ఉంటారు సద్గురువులు. వేదాలలోని సారాంశాన్ని బయటకు తీసి వాటి ఫలితాలను వాక్కుల రూపంలో అందరికీ అందేలా శ్రమిస్తారు. కనుక వీరు వేదగురువులే. ఇలాంటి వారు భూమిపైన నడయాడే వరపుత్రులైన గురువులకు ఆ తల్లి శ్రీ కాళీమాత స్వర్గలోకంలో నివాస భాగ్యాన్ని కల్పిస్తుంది. అంటే భూమి మీద వారికి ఏ లోటు లేకుండా సకల సుఖ సౌఖ్యాలను అమర్చి, ఎలాంటి ఈతి బాధలు దరిచేరనీయకుండా ఎప్పుడో తరువాత లభించే స్వర్గ సుఖాలను ఈ లోకంలో ఎక్కడే లభింపచేస్తూ ఆ తల్లి వారిని సర్వోన్నతులుగా, ఆకాశమే హద్దుగా వారి జీవితం ఆనందమయం చేస్తుంది అని అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. శ్రీ కాళీమాత అమ్మవారి నామస్మరణ అనునిత్యం చేస్తూ సాధన చేసేవారికి తెలివితేటలు అధికం అవుతాయి. అందువలన
అలాంటి వారు యుక్తితో అన్నింటినీ తమకు అనుకూలంగా మలచుకోగలుగుతారు. సద్గురువులైన వారిని ఆ తల్లి వాక్కులతో అగ్రగణ్యులుగా చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు అంటూ ఈ పద్యంలో సద్గురువులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు తెలియచేస్తూ తాము చెప్పే వాక్కులు అన్నీ బంగారంతో సమానమైనవి అని అంటున్నారు. అంటే బంగారాన్ని అందరూ దాచుకుంటారు. అలాగే శ్రీ గురుదేవులు చెప్పే మాటలను కూడా వింటూ వాటిని జీవితాలలో అవసరమైన చోట అన్వయించుకోగలిగితే జీవితం అంతా సుఖశాంతులతో ఆనందంగా సాగిపోతుంది. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో దివ్యమైన శక్తి ఆదిపరాశక్తిని సముచిత రీతిలో పూజిస్తే ఆ తల్లి అసమానమైన శుభాలను ప్రసాదిస్తుందని, ఆ దేవి కరుణతో సాధారణమైన వ్యక్తులు కూడా వీరులుగా సమర రంగంలో ప్రకాశిస్తారని, శాశ్వతమైన విజయాన్ని పొంది స్వచ్ఛమైన కీర్తితో వెలుగొందుతూ ఉంటారని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. దివ్య శక్తులనెప్పుడు భవ్యమై పూజింప అతులిత శుభములు అందివచ్చు. తత్పరతను దేవి దరహాసవదనమున్ ధ్యానింపదీవించు తప్పకుండా. మాత మహిమగాంచి మంచి సాహసముతో శౌర్యులై దీపింతృ సమరమందు విశ్వజననిదయన్ శాశ్వత విజయులై విమల కీర్తి గలిగి వెలుగుచుంద్రు. నిత్య ధ్యాన యోగముల నిష్ఠజూపి సభల సత్కీర్తి పొందుచు సద్గురువులు అవనినాచార్య శ్రేష్ఠులై అద్భుతముగా ఆదిశక్తిలోన్ ఐక్యమై అలరుచుంద్రు. వినుము వేజండ్ల శ్రీ గురువేదవకు. ఈ పద్యంలో శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు శ్రీ జగన్మాత ఆదిపరాశక్తి కాలస్వరూపిణి అయిన శ్రీ వరకాళీమాత యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతటివో, ఎలా ఉంటాయో అనేక విధాలుగా తెలియజేస్తున్నారు. ఆ తల్లి శక్తికి ఏ లోకంలోనూ ఎదురు లేదు. లోకంలోని ఏ జీవి అయినా ఆ తల్లి దయతో శక్తిని ప్రసాదిస్తేనే జీవించగలిగేది, మనుగడ సాగించగలిగేది. ఆ తల్లి తన శక్తిని నిక్షిప్తం చేస్తే కొండలైనా బండరాళ్ళు అయినా జీవం పోసుకొని కదులుతాయి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆ తల్లి తన శక్తిని ప్రసాదించకపోతే శక్తిహీనులై కదలక మెదలక ఉండిపోతారు. జగన్మాత శక్తే జీవులలోని జీవం, అదే ప్రాణశక్తి. ఆ దేవి తన సంకల్ప మాత్రంతోనే లోకంలో ఉద్భవించి జీవులన్నీ ప్రాణశక్తిని గ్రహించి బ్రతకగలుగుతున్నాయి. ఈ నేపథ్యం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ అనంత విశ్వంలో మానవుని ఉనికి చాలా తక్కువ. మిగిలిన జీవులు అన్నింటి వలె కాక ఆ జగన్మాత మానవులకు అన్ని శక్తులతో పాటు ఆలోచనా శక్తిని, విచక్షణ శక్తిని,
మంచి చెడులను గ్రహించగలిగే యుక్తిని, శక్తిని కూడా ప్రసాదించింది. మానవుడు సన్మార్గంలో ప్రయాణిస్తూ ఆ జగన్మాత వారికి ప్రసాదించిన ప్రామాణికమైన ఆయుర్దాయాన్ని, శక్తి సామర్థ్యాలతో జీవించటం కోసం కొన్ని నియమాలను పాటించే విధంగా ఈ లోకాన్ని రూపొందించింది ఆ తల్లి. ఆ నియమాలే భక్తి, ఆధ్యాత్మిక మార్గం. మనసులో ఆ తల్లిపై ఆలోచన కలుగగానే ఆ భావనలోనే ముందుకు ఎలా వెళ్ళాలో ఆ దేవియే అడుగడుగున తెలిసేటట్లు చేస్తుంది. ఏకాగ్ర చిత్తంలో ఆ తల్లి భావనలోనే ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మానవునికి అంతర్గత శత్రువులైన ఇంద్రియాలను, బాహ్య శత్రువులను కూడా వారి మార్గానికి అడ్డు రాకుండా కాపాడుతుంది. ప్రతివారు ఆ తల్లిచే ఏర్పరచబడిన మార్గదర్శకాలను విధిగా అనుసరించటం వలన ఆ తల్లి ప్రసాదించిన మానవ జన్మకు పరిపూర్ణమైన సార్థకత లభిస్తుంది. ఆ జగన్మాత కాలస్వరూపిణి అయిన శ్రీ కాళీమాత అమ్మవారి సామర్థ్యం ఏమిటో ఈ చిన్న కాల విభజన విషయాల ద్వారా తెలుసుకుందాం. కలియుగం యొక్క ఆయుః ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. కృతయుగం 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలు. ఈ ప్రమాణాన్ని ఒక మహాయుగం అంటారు. అలాంటి 71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరంగా చెప్పబడుతుంది. అలాంటి 14 మన్వంతరాలను కలిపితే ఒక కల్పం, 2 కల్పాలు కలిపితే బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. బ్రహ్మ యొక్క ఆయువు 2,000 కల్పాలు. అలాగే మహావిష్ణువుకు 200 కల్పాలు అయితే అది శివునికి ఒక రోజుతో సమానం. శివునికి 200 కల్పాలు పూర్తయితే అది శ్రీ ఆది పరాశక్తి అయిన ఆ తల్లికి ఒక కనురెప్పపాటు. మానవునికి ప్రతి క్షణానికి కనురెప్పలు మూసుకొని తెరుచుకుంటూ ఉంటాయి. మరి అలాంటిది ఆ తల్లి జగజ్జననికి ఒక కనురెప్పపాటు కాలంలో ఎన్ని మహాయుగాలు, ఎన్ని మన్వంతరాలు, మరెన్నో కల్పాలు పూర్తి అవుతున్నాయో ఆలోచిస్తే ఆ తల్లి సామర్థ్యం ఏమిటో తెలుస్తుంది. కొంతైనా తెలుస్తుంది. ఆ దేవి లోకంలోని జీవులు అన్నింటికీ శక్తిని, ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి కానీ అనుమానం కానీ లేదు. ప్రపంచంలోని మానవులందరూ ఏకకాలంలో ఆ తల్లిని పూజించి ప్రసన్నం చేసుకొని అనుగ్రహం కోసం ఎదురు చూసినా ఒకే క్షణంలో వారి అందరికీ వేర్వేరు రూపాలలో వారి వారి సంకల్పానుసారం దర్శనం ఇవ్వగలిగిన ప్రతిభామూర్తి ఆ జగజ్జనని. అందుచేతనే భక్తులు ఎవరు ఏ విధమైన ఆలోచనలతో పూజించినా ఆ తల్లి వారిని అదే రీతిలో అనుగ్రహిస్తుంది. ఆ తల్లి తన భక్తులకు ఇవ్వలేనిది అంటూ ఏమీ ఉండదు. అడిగిన కోరికలను అర్ధక్షణంలోనే తీర్చుతుంది. శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారికి ఆ తల్లి సర్వసిద్ధులను ప్రసాదించినా, ఎనలేని మహిమలను చూపించినా,
అది ఆ తల్లి యొక్క అనుగ్రహమే. ఆ తల్లి అనుగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ చిన్న సంఘటన ద్వారా తెలుసుకుందాం. ఒక పర్యాయం శ్రీ గురుదేవులు భూగర్భ సమాధిలోని శేషపాన్పుపై పవళించి ఉండగా ఆ తల్లి శ్రీ వరకాళీమాత అమ్మవారు వచ్చారు. శ్రీ గురుదేవులు పవళించి ఉన్న శేషపాన్పును తల్లి బిడ్డను ఊయలలు ఊపి జోలపాడిన విధంగా ఆ శేషపాన్పును ఊయలలాగా ఊపసాగారు. దేవాలయం క్రింద అంతర్భాగంలో నిర్మాణం కావించబడిన అంతటి పెద్ద శేషపాన్పు ఊయలలా ఊగుతుంటే శ్రీ గురుదేవులు ఎంతో తన్మయత్వాన్ని పొందారు. తన భక్తులైన వారిని ఆ తల్లి కన్న బిడ్డల వలె ఆదరిస్తుంది. అలా చేస్తూ ఆ తల్లి మనసు పులకిస్తుంది అనటానికి ఇవే నిదర్శనాలు. అందువల్లనే దేవలోకంలో నివసించే దేవతా శక్తులను ఎల్లప్పుడూ భూలోకంలోని వారు విగ్రహ రూపాలలో ఇంకా అనేక విధాలుగా పూజించినప్పుడు, అనగా కొందరు దేవతలను దేవుళ్లను విగ్రహ రూపాలలో ఆరాధిస్తే మరికొందరు వారి చిత్రపటాలకు పూజలు చేస్తారు. మరికొందరు అవి ఏమీ లేకుండానే ఆ దేవతా రూపాలను మనస్సులోనే ప్రతిష్ఠించుకొని స్మరిస్తూ ఆయా రూపాలను దర్శిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. దేవతా పూజలలో ఎవరు ఏ విధానాన్ని ఎంచుకున్నా శ్రద్ధాభక్తులతో చేసినప్పుడు, పూజించినప్పుడు సాటిలేని ఎన్నో శుభాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మిక్కిలి స్థిరంగా చిరునవ్వుతో ఉండే అమ్మవారి ముఖాన్ని దర్శిస్తూ బాహ్యంగా ఆంతరంగికంగా ఆ తల్లిని ధ్యానించగా ఆ దేవి సంతుష్టురాలై తప్పకుండా తన భక్తుల కోరికలను తీర్చుతుంది. ఆ జగన్మాత మహిమలను, ఆ తల్లి శక్తిని తెలుసుకున్న వారికి ఆ దేవిపై విశ్వాసం మరింత పెరుగుతుంది. తద్వారా ఆ భక్తులలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం వృద్ధి అవుతాయి. తమ మీద తమకు నమ్మకం, ఏదైనా చేయగలమనే మనోనిబ్బరం ఏర్పడతాయి. అంతేకాదు, లౌకికంగా వ్యవహారాలలో మంచి సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటూ పరాక్రమించి ముందుకు సాగుతూ అందరిలోనూ మిన్నగా ప్రకాశిస్తూ ఉంటారు. ఆ విశ్వజనని దయాదాక్షిణ్యాలతో భక్తులు ఎల్లప్పుడూ శాశ్వత విజయాలను పొందుతూ శ్రేష్టమైన కీర్తితో వెలుగుతూ ఉంటారు. నిత్యము ధ్యాన యోగాలను నిష్ఠతో చేస్తున్న సద్గురువులు వారు పాల్గొనే సభల యందు మంచి కీర్తిని పొందుతూ ఈ భూమిలో ఆధ్యాత్మిక విద్యలను ఆచరించిన అనుభవజ్ఞులైన ఆచార్యులలోనే శ్రేష్ఠులై ఆశ్చర్యకరంగా వారు తమలోని ఆత్మను శ్రీ ఆది పరాశక్తిలో ఐక్యం చేసి అలరారుతూ కీర్తికాయులై ప్రకాశిస్తూ ఉంటారు అని తెలియజేస్తూ వేజండలో వెలుగొందుతున్న సద్గురుడనైన నేను భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజును. ఇవి నేను తెలియజేసే వేదవాక్కులు అందరూ శ్రద్ధతో వినండి అంటున్నారు శ్రీ గురుదేవులు.